హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళైతే నేను ఈ లాంగ్ ఫ్రాక్ కటింగ్ ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను. చూడండి, ఇది వచ్చేసి శారీ అండి. ఈ శారీ కూడా నా దగ్గరే తీసుకున్నారు, ఆన్లైన్లో పర్చేజ్ చేశారు. సో ఈ శారీస్ మీకు ఎవరికైనా కావాలంటే అవైలబుల్ ఉన్నాయండి, అన్ని కలర్స్ ఉన్నాయి ఇందులో. సో ఇది వచ్చేసి శారీ. చూడండి, పళ్ళు పార్ట్ ఇది. పళ్ళు ఈ విధంగా ఒక 1/2 మీటర్ వచ్చింది. 1/2 మీటర్ని నేను సెపరేట్ చేసి తీసేస్తున్నాను. పళ్ళు పార్ట్ నుండి హ్యాండ్స్ అనేది కట్ చేసుకుందాం. తర్వాత ఫ్రంట్ సైడ్ కట్టు కొంగు దగ్గర ప్లెయిన్ కూడా వచ్చిందండి. సో ఈ వైపు కూడా ఈ విధంగా కట్ చేసి సెపరేట్ చేస్తున్నాను క్లాత్. ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. లాంగ్ ఫ్రాక్ చాలా ఈజీ అండి. చూడండి, ఈ విధంగా నేను పళ్ళు పార్ట్ అనేది సెపరేట్ చేసి తీసేస్తున్నాను. సో ఇది మనం హ్యాండ్స్కి యూజ్ చేద్దాం. ఈ విధంగా పళ్ళు అయితే కట్ చేసేసాను. ఇది లాంగ్ ఫ్రాక్ అండి, అంటే టీనేజ్ పిల్లలది. 53.5, 54 లెంత్ అనేది. దాంట్లో నుంచి మనం బాడీ పార్ట్ అనేది సెపరేట్ చేసుకొని మెజర్ చేసుకోవాలి లైనింగ్ పైన. దీనికి లోపలికి వచ్చేసి పాలిస్టర్ లైనింగ్ తీసుకున్నామండి. సో ఇప్పుడు ఈ ప్లెయిన్ వచ్చింది కదా కట్టు కొంగు దగ్గర, ఈ ప్లెయిన్ క్లాత్ని కూడా సెపరేట్ చేసేసాను. చూడండి, ఈ విధంగా మనకి మిగిలిన క్లాత్ మొత్తాన్ని కూడా మనం మెజర్ చేసుకొని కుచ్చులు ఎలా పెట్టుకోవాలి అని చెప్పేసి మనం మొత్తం క్లాత్ని మెజర్ చేసుకొని కుచ్చులు ఏ విధంగా పెట్టుకోవాలి, ఇంతకుముందు నేను లెహంగా కుచ్చులు ఏ విధంగా పెట్టాలి అని చెప్పేసి వీడియో చేశాను. దాన్ని చూసి ఇంకొక సబ్స్క్రైబర్ కూడా అడిగారు ఎంత క్లాత్కి ఎన్ని కుచ్చుళ్ళు వస్తాయి అని చెప్పేసి. అది కూడా వీడియో పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. కుచ్చులు ఏ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకొని డివైడ్ చేసుకోవాలి, ఎన్ని కుచ్చుళ్ళు ఎంత క్లాత్కి అనేది వస్తాయి మన నడుము లూజుని బట్టి అనేది కూడా క్లియర్గా వీడియో అయితే చేసేసానండి. ఒకసారి చెక్ చేయండి, ఛానల్లో ఉంది వీడియో. సో ఇప్పుడు మనకి క్లాత్ వచ్చేసి 3.5 మీటర్స్ వరకు ఉందండి. సో మనం అటు 1/2 ఫీట్ 1/2 ఇంచ్ తీసేసాం కదా. సారీ, అటు 1/2 మీటర్ ఇటు 1/2 మీటర్ తీసేసాము. రిమైనింగ్ క్లాత్ అంతా ఇంత ఉంది. సో దీన్ని మనం తర్వాత లెంత్ అనేది తీసుకుందాం. ఇప్పుడైతే బాడీ పార్ట్ కోసం లైనింగ్ని ఈ విధంగా నేను వాష్ చేసి ఐరన్ చేసి పెట్టుకున్నాను. సో ఈ లైనింగ్ని మనం మన వైపుకి ఓపెన్స్ అనేవి వేసుకోవాలి, ఎందుకంటే బ్యాక్ ఓపెన్ ఉంటుంది. ఇది బ్యాక్ హుక్స్ అండ్ బ్యాక్ ఇది బోట్ నెక్ కాబట్టి వెనకాల పాట్ నెక్ పెట్టమన్నారు కస్టమర్. పాట్ నెక్ హ్యాంగింగ్స్తో పెట్టమన్నారు. సో దానికోసం నేను నా వైపు ఈ విధంగా ఓపెన్స్ అనేవి ఉండే విధంగా వేసుకొని స్ట్రెయిట్గా ఈ విధంగా ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను. మనకి కాటన్ లైనింగ్ షింక్ అయినప్పుడు కొంచెం ఈ విధంగానే హెచ్చు తగ్గులు అనేవి వస్తాయి. హెచ్చు తగ్గులు లేకుండా ఈ విధంగా ఫస్ట్ అయితే సమానంగా కట్ చేసేసుకోవాలి. చూడండి, ఇటు సైడ్ కూడా సమానంగా కట్ చేసుకొని తర్వాత మనకి లెంత్ లూజ్ మెజర్ అనేది ఏ విధంగా పెట్టేసుకోవాలో మార్కింగ్ చూపిస్తాను. వీడియో మాత్రం ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఈజీ అండి లాంగ్ ఫ్రాక్. ఇది మెజంతా పింక్ కలర్ శారీ అండి. దీంట్లో అన్ని కలర్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉన్నాయి. 1350 సమ్ ఎంతో ఉంది. మీకు ఎవరికైనా శారీ కావాలనుకుంటే కూడా కామెంట్ చేయండి. శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు. డైలీ అప్డేట్స్ కోసం శారీస్, డ్రెస్సెస్, జ్యువెలరీ 3 గ్రూప్స్ ఉంటాయండి. ఆన్లైన్ బిజినెస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్లో నాకు మెసేజ్ చేయండి, నేను డీటెయిల్స్ అనేది సెండ్ చేస్తాను. సో ఇప్పుడు వచ్చేసి మనకి 14.5 ఉంది బాడీ లెంత్. 15.5 తీసుకుంటున్నాను ఇప్పుడు. చూడండి, ఇక్కడ 15.5, అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచు మనం కుట్ల కోసం అదే మార్జిన్ అనేది ఈ విధంగా మార్కింగ్ చేసేస్తున్నాం. మనకు రెడీ అయ్యేటప్పటికి బాడీ అనేది ఈ విధంగా 14.5 ఇంచెస్ వస్తుంది. మనకు 54 ఇంచెస్ అని చెప్పాం కదా టోటల్ ఫ్రాక్ లెంత్. టాప్ టు భుజం దగ్గర నుండి ఫ్లోర్ లెంత్ తీసుకున్నాము బాడీ మెజర్. సో ఈ విధంగా
అందులో నుండి మన బాడీ పార్ట్ అనేది సెపరేట్ చేసుకున్నాం. 14.5 తీసుకున్నాం. సో ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ వచ్చేసి ఇక్కడ 34 అండి. 34ని ఇలా టేప్తో 4 భాగాలు వేసినప్పుడు 8.5 వచ్చింది. 8.5 ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ కోసం అనేది నేను మెజర్ అనేది పెట్టుకుంటున్నాను. మామూలుగా కంపల్సరీ 2 ఇంచెస్ అనేది పెట్టుకోవాలి. సేమ్ నేను నడుం దగ్గర సెపరేట్ మెజర్ ఏం చెయ్యట్లేదు. సేమ్ అదే 8.5 ఇంచులను కింది వైపు కూడా పెట్టేశాను. చూడండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుందని చెప్పేసి ఆ మార్కింగ్ని ఈ మార్కింగ్ని కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేశాను. తర్వాత 2 ఇంచెస్ మార్జిన్ కోసం కూడా తీసుకోవాలి. ఇక్కడ ఇటువైపు ఒక 1/2 ఇంచు ఖర్చుకి వదిలేసి ఒక లైన్ అయితే డ్రా చేయాలి. ఎందుకంటే మనకి బ్యాగ్ ఓపెన్ అని చెప్పాం కదా, ఖర్చుల కోసం ముక్సుల పట్టి కాజాల పట్టి అవి వస్తాయి కదా, వాటి కోసం ఒక 1/2 ఇంచు ఖర్చు అయితే వదిలిపెట్టేసి ఇప్పుడు అదే 1/2 ఇంచుని ఇక్కడ నేను స్టార్టింగ్ చెప్పడం మర్చిపోయాను. ఇది 1/2 ఇంచు అనేది ముందే వదిలేసి మెజర్ చేసుకోవాలి. కాకపోతే ఇప్పుడు అక్కడ 1/2 ఇంచు మనం మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా 1/2 ఇంచు మెజర్ చేసి పెట్టేశాను. సో ఇప్పుడు షోల్డర్ వచ్చేసి 6.5 అండి. 6.5 తీసుకున్నాను. ఎందుకంటే ఇది నడుం లూజుని బట్టి కూడా తీసుకోవచ్చు, చిన్న సైజు పెద్ద సైజు అనే దాన్ని బట్టి కూడా. సో నేను 6.5 ఇంచులు అయితే తీసుకున్నాను. ఈ సైజు వాళ్ళకి 6.5 ఇంచులు సరిపోతుంది. కింది వైపు వచ్చేసరికి 7.5 7.5 ఆ విధంగా తీసుకోవచ్చు చంక డౌన్ అనేది. సో ఇక్కడ ఈ విధంగా చంక డౌన్ మార్కింగ్ చేసేసి 1 ఇంచ్కి కార్నర్ దగ్గర నుండి ఈ విధంగా ఒక మార్కింగ్ పెట్టుకొని కరువు స్కేల్తో కరువు షేప్ అయితే డ్రా చేసాం. ఇక్కడ మనకి చంక రౌండ్ ఎంత ఉంది, ఆమ్ రౌండ్ అనేది 15 ఇంచెస్ రావాలి. సో మనకి ఖర్చుల కోసం 1/2 ఇంచు వదిలేసాం కదా, చూడండి ఇక్కడ మెజర్ ఉంది. సో 15 ఇంచెస్ ఎగ్జాక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ ప్లస్ ఇటు సైడ్కి మార్జిన్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ నెక్ కోసం నేను 3.5 ఇంచెస్కి రౌండ్ బోట్ నెక్ ప్లస్ కింది వైపుకి 10 ఇంచెస్ వరకు నెక్ కోసం లెంత్ అనేది అయితే మార్కింగ్ చేస్తున్నాను. ఇది 3.5 ఇంచెస్ ప్లస్ ఇంకా టోటల్ నెక్ లెంత్ ఇక్కడ నుంచి కింది వైపుకి 10 ఇంచెస్కి అయితే పెట్టేస్తున్నాను. సో 10 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకొని మనకి పైన ఎంత ఉందో కింద కూడా అంతే ఉండే విధంగా ఈ విధంగా మనం మెజర్ అయితే చేసుకొని బాక్స్ షేప్ అయితే డ్రా చేయాలి. ప్లస్ అక్కడ 3.5 నెక్ విడ్త్, కాకపోతే ఇక్కడ నేను 2.5 తీసుకుంటున్నాను. ఎందుకంటే మనకి రౌండ్ షేప్ అనేది ఆ 3.5 విడ్త్తో తీసుకుంటే చాలా బ్రాడ్గా ఉంటుంది. అందుకని కొంచెం సైజ్ తగ్గించాలి. అంటే కస్టమర్ చాయిస్ అండి, అది కొంచెం బ్రాడ్గా కావాలన్న వాళ్ళకి ఫుల్గా తీసుకోవచ్చు, కాకపోతే మన సైజుని బట్టి. సో ఇప్పుడు నేనైతే ఒక 1 ఇంచ్ లోపలికి తగ్గించేసాను. చూడండి, పైన బోట్ నెక్కి అంతే ఉంది యాజ్ ఇట్ ఈజ్. కిందికి వచ్చేసరికి మాత్రం 2.5 అంటే 1 ఇంచ్ తగ్గించి లోపలికి ఒక లైన్ డ్రా చేసుకున్నాను బాక్స్ షేపు. అందులో ఈ రౌండ్ షేప్ అనేది గీసేసాను. చూడండి, కరువు స్కేల్తో గీస్తే పర్ఫెక్ట్గా వస్తుంది రౌండ్ అనేది. చూడండి, ఈ విధంగా డ్రా చేసేసాను. ఇప్పుడు మనకి సైడ్ 2 ఇంచెస్ మార్జిన్ కూడా పెట్టేసుకుందాం. ఇక్కడ 2 ఇంచెస్ మార్జిన్. షోల్డర్ నేను 6.5 ఇంచ్ పెట్టాను. ఆమ్ డౌన్ అనేది మీరు 7 ఇంచెస్ కానీ 7.5 అలా పెట్టేసుకోవచ్చు ఈ సైజు వాళ్ళకి. సో ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. మార్కింగ్ కట్ చేసుకుంటున్నాను. వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుందండి. బోట్ నెక్ చాలా ఈజీ. సో ఇప్పుడు నేను నెక్కింగ్ కట్ చేయట్లేదు, మెయిన్ ఫ్యాబ్రిక్ వేసుకున్న తర్వాత కట్ చేస్తాను. చూడండి, సో ఇప్పుడు ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండే విధంగా ఇలా తిప్పి వేసుకోవాలి క్లాత్. ఈ 1/2 ఇంచ్ అనేది మనం వెనకాల ఎక్స్ట్రా పెట్టాం కదా ఖర్చుల కోసం అని, ఆ 1/2 ఇంచ్ని బయటికి ఈ విధంగా జరిపి పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ క్లోజ్ ఉంటుంది కదా, అవసరం లేదు మనకి. ఈ విధంగా చూడండి, నేను కొంచెం చిన్న ఫోల్డ్ చేసి చూపిస్తున్నాను. ఈ 1/2 ఇంచ్ అనేది మనకి ఫ్రంట్ పార్ట్కి అవసరం లేదు, ఎందుకంటే మనకు బ్యాక్కి
సెపరేట్గా ఉంటాయి కాబట్టి ఉక్సుల పట్టి కాజాల పట్టి కోసం మార్జిన్ కోసం అన్నట్టు తీసుకున్నాం. అది ఫ్రంట్ పార్ట్కి ఆ లైన్ వదిలేసి మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి. చూడండి పైనుండి ఈ విధంగా ఎలా ఉందో అలా మార్కింగ్ అయితే డ్రా చేసుకోవాలి ఈ విధంగా. సో ఇప్పుడు చుట్టూ ఏ విధంగా ఉందో ఆ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. తర్వాత ఈ సైడ్ తర్వాత ఇక్కడ 2 ఇంచెస్ మార్జిన్ కూడా ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకొని ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్తో పని లేదు. నెక్ దగ్గర ఆర్మ్ రౌండ్ దగ్గర కర్వ్ స్కేల్తో డ్రా చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా రన్నర్తో ఈ విధంగా రన్ చేసినట్లయితే మనకి కింది వైపు ఖర్చులాగా పడుతుంది. దాని వెంబడి మనం ఆర్మ్ రౌండ్ అనేది గీసుకోవచ్చు. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అయితే తీసివేద్దాము. సో ఇప్పుడు పైన 1/2 ఇంచ్ ఖర్చు కూడా డ్రా చేసుకుందాం. ఈ విధంగా ఆర్మ్ రౌండ్ చూడండి ఈ విధంగా మనం చంకలోతు అనేది ఇక్కడ తీసుకోవాలి. తర్వాత నెక్ కోసం ఇంతకుముందు అచ్చు గీతలు అనేవి పడ్డాయి కదా, దాని వెంబడే నేను లైన్ అనేది డ్రా చేశాను. సో ఇప్పుడు ఇక్కడ నుండి 4.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ అయితే చేసేస్తున్నాను ఫ్రంట్ నెక్. సో ఇక్కడ కర్వ్ స్కేల్ తీసుకొని ఈ విధంగా డ్రా చేసినట్లయితే మనకి రౌండ్ షేప్ అనేది వస్తుంది. ఈ విధంగా కర్వ్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ చంక లోతు అనేది తీసేయాలి. సో దానికోసం చూడండి ఇక్కడ ఒక 3/4 ఇంచు లోపలికి మాత్రం ఒక లైన్ డ్రా చేసుకోవాలండి. బోట్ నెక్స్కి మాత్రమే ఈ విధంగా 3/4 ఇంచు లోపలికి మార్కింగ్ చేసుకొని పైన అంతే ఉండాలి. అక్కడ నుంచి 3/4 ఇంచు మార్కింగ్ వరకు ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుండి ఒక 2 ఇంచుల మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఈ విధంగా కర్వ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. చంక లోతు ఇది చూడండి ఈ విధంగా. ఈ చిన్న మార్పుతోనే ఫ్రంట్ సైడు ముడతలు అనేది రాకుండా ఉంటాయి బోట్ నెక్కి. ఈ లోపలికి అనేది చంకలోతు తీసుకోవడం వల్ల. సో పైన 1/2 ఇంచ్ ఖర్చు అనేది తీసేసుకున్నాము. ఇది ప్రిన్సెస్ కట్ ఏమీ కాదండి, డాట్స్, ఫ్రంట్ డాట్స్ వస్తాయి అంతే, ప్రిన్సెస్ కట్ ఏం కాదు. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుందాం. ఇక్కడ ఒక నేను 1 ఇంచ్ అనేది ఎక్స్టెండ్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి ముందు డాట్స్ పెంచినప్పుడు డాట్స్ పెట్టుకున్నప్పుడు కొంచెం క్లాత్ తగ్గుతుంది. ప్రిన్సెస్ కట్కైనా మనం కొంచెం ఎక్స్టెండ్ చేస్తాం క్లాత్. ప్రిన్సెస్ కట్కి ఏ విధంగా ఎక్స్టెండ్ చేయాలనేది నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో చూపిస్తాను. ఇప్పుడైతే నేను కొంచెం ఒక 3/4 ఇంచ్ అయితే క్లాత్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఇటు సైడ్. సో ఈ విధంగా కటింగ్ చేసేసాము. నెక్ అయితే కట్ చేయట్లేదండి ఇప్పుడు. సో మెయిన్ ఫ్యాబ్రిక్ పైన వేసిన తర్వాత కట్ చేస్తాను. ఇప్పుడు హ్యాండ్స్ కూడా కట్ చేసుకుందాం. ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ కంప్లీట్ అయిపోయాయి. పైన మాత్రం ఇక్కడ నుండి కొంచెం ఒక 1/2 ఇంచ్ డౌన్ చేయాలి షోల్డర్ అనేది. చూడండి ఈ విధంగా ఫిట్టింగ్ అనేది ఫినిషింగ్ సూపర్గా ఉంటుంది. ఫిట్టింగ్ అనేది మనకి షోల్డర్ దగ్గర ఇట్లా ఉబ్బెత్తుగా రాకుండా ఉండడానికి కోసం ఈ చిన్న టిప్ అండి. సో వీడియో ఎండింగ్ వరకు చూస్తే ఇట్లాంటి టిప్స్ ఏమన్నా చెప్పినప్పుడు మిస్ అవ్వకుండా ఉంటుంది. సో ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ నుండి మనం హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాం. హ్యాండ్స్ కోసం ఈ విధంగా డబుల్ ఫోల్డ్ వేసుకొని మామూలుగా బ్లౌజ్ హ్యాండ్స్ కట్ చేసినట్లే వీళ్ళు ఇక్కడ చిన్న పఫ్స్ ఇవ్వమన్నారు. పైన పఫ్ స్లీవ్స్ అండి, నార్మల్ ఎల్బో లెంత్ హ్యాండ్సే కానీ పఫ్ స్లీవ్స్ కోసం ఈ విధంగా ఈ క్లాత్ కరెక్ట్గా లేదండి, అందుకే ఫోల్డింగ్ కొంచెం ఇబ్బంది అవుతుంది. చూడండి ఈ విధంగా 4 ఫోల్డ్స్ అయితే చేసేసుకొని కింది వైపు హెచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ డ్రా చేసుకొని ఈ క్లాత్ అనేది కట్ చేసుకున్న తర్వాత మనకి లెంత్ ఎంత అనేది తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడ సమానంగా అయితే కట్ చేస్తున్నాను. తర్వాత ఇప్పుడు హ్యాండ్ లెంత్ వచ్చేసి మనకి ఎంత ఉంటే అంతకు ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకొని తీసుకోవాలి. సో ఇప్పుడు మనకి 10.5 ఉంది. సో నేను 11.5 వరకు తీసుకుంటున్నాను.
చూడండి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. 10.5 ఉంటే 11.5 వరకు తీసుకున్నాను. సో ఇక్కడ 5 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ మార్జిన్. తర్వాత ఇక్కడ చంక డౌన్ కోసం 3.5 ఇంచులకు ఒక లైన్ డ్రా చేశాను. ఇక్కడ నుండి మన చంక రౌండ్ అనేది ఎంత ఉంది, 7.5 ఇంచులు ఉంది కదా, ఆ 7.5 ఇంచులకు ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా ఫిట్టింగ్ లైన్, ఇది మార్జిన్ లైన్ 2 ఇంచెస్ ఉంది కదా ఇది. తర్వాత ఇక్కడ కర్వ్ షేప్ కోసం 2 ఇంచుల మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ నుండి ఒక లైన్ అనేది ఇక్కడ చంక డౌన్ వరకు గీసేసుకొని ఈ విధంగా కర్వ్ షేప్ అనేది ఇచ్చేసుకోవాలి. ఇది హ్యాండ్ కట్టింగ్. సో కాకపోతే మనకి పఫ్ స్లీవ్స్ కోసం ఈ విధంగా పైనకు ఒక 2.5 ఇంచెస్ పెంచి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కట్ చేసుకోవాలి. వీడియో స్కిప్ అయిపోయిందండి, సారీ. సో నేను మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఈ విధంగా వేసేసి కట్ చేశాను. ఫ్రంట్ కోసం కూడా ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. చూడండి, హ్యాండ్స్ స్కిప్ అయిపోయింది వీడియో అక్కడ. చూడండి, నేను పైన కొంచెం ఇక్కడ కుచ్చుల కోసం అన్నట్టుగా పైన పెంచేసి కట్ చేశాను. చూడండి, ఇక్కడ కటింగ్ చేస్తున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా. ఈ మోడల్ హ్యాండ్స్ ఇంతకుముందు మన ఛానల్లో ఉన్నాయండి. సో ఇప్పుడు నేను ఫ్రంట్ నెక్ అనేది రౌండ్ షేప్ అని కాకుండా కొంచెం లీఫ్ మోడల్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇంతకుముందు కట్ చేసేటప్పుడు రౌండ్ నెక్కే కట్ చేశాను, కాకపోతే దాన్ని లీఫ్కి ఎలా చేంజ్ చేయాలో చూపిస్తాను. చూడండి, ఇక్కడ నుంచి ఈ విధంగా 1/2 ఇంచ్ ఈ విధంగా పెట్టేసుకొని ఇలా చిన్న కట్ అనేది ఇచ్చేసాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు ఈ మిగిలిన శారీ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ నుండి మనం లెంత్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు లెంత్ ఎంత అంటే 40 ఇంచెస్ తీసుకుంటున్నానండి. చూడండి, ఖర్చులతో కలిపి 1/2 ఇంచు, కిందికి ఖర్చు అవసరం లేదు, పైన కోసం 13.5 ప్లస్ 1/2 ఇంచ్ 40 ఇంచెస్ క్లాత్ అనేది ఈ విధంగా తీసేసుకొని సెపరేట్ చేసుకున్నాను. ఈ విధంగానే లైనింగ్ కూడా మెజర్ చేసుకొని తీసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.